విమానం కూలిపోయింది, విమానం కాలిపోయింది, భవనం కూలిపోయింది, ఆ శిథిలాల కింద 265 మంది చనిపోయారు. కానీ భగవద్గీత మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది అని ఫేస్బుక్లో ఇతరతర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతుంది. ఎప్పుడైతే భగవద్గీత ప్రచారం వచ్చిందో ఖురాను కూడా చెక్కు చెదరకుండా ఉంది అనే ప్రచారం ముందుకొచ్చింది. బహుశా బైబిల్ కూడా చెక్కు చెదరకుండా ఉంది అనేది రావచ్చు, చెప్పలేం. చెక్కు చెదరకుండా ఉండటం సంతోషమే, మనిషి చెక్కు చెదరకుండా ఉండొచ్చు. భగవద్గీతలో, ఖురాన్లో, బైబిల్లో ఆ మహిమ ఉంటే 265 మంది మరణించకుండా అందరినీ కాపాడవచ్చు. ఆ విమాన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ బయటపడ్డాడు. తనకు తాను ఎమర్జెన్సీ డోర్ నుంచి, విండో నుంచి బయటకు వచ్చాడు. ఒకే ఒక వ్యక్తికి అవకాశం దొరికింది. పైలట్ రాలేకపోయాడు, ఎయిర్ హోస్టెస్ రాలేకపోయారు, ఇతర ప్రయాణికులు రాలేకపోయారు. కనుక ఒక సందర్భంలో సమాజం అంతా విషాదంలో ఉన్నప్పుడు, దేశమంతా విషాదంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చలు ముందుకు తీసుకురావటం మూలంగా మన సమాజపు సంస్కారాన్ని తక్కువ చేసి ప్రపంచం ముందు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. భగవద్గీత సురక్షితంగా ఉన్నది, ఖురాన్ సురక్షితంగా ఉన్నది, బైబిల్ సురక్షితంగా ఉన్నది అనే దాని చుట్టూ చర్చ జరగకూడదు. అలాంటి చర్చ మొదలైతే అది ఏ ఎండ్ కన్నా దారి తీయవచ్చు. ఇప్పుడు జరగవలసిన చర్చల్లా ఏమిటి అంటే, ఈ ప్రమాదానికి కారణం ఎవరు, ఏ లోపం వలన ఈ ప్రమాదం జరిగింది అనే విషయాన్ని బయటికి తీయాలి. ఫలితంగా ఏం జరుగుతుంది, భవిష్యత్తులో అలాంటి లోపం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవచ్చు, విమానయాన సంస్థ జాగ్రత్త తీసుకోవచ్చు, ఆ ఇంజనీర్లు జాగ్రత్త తీసుకోవచ్చు, సాంకేతిక నిపుణులు జాగ్రత్త తీసుకోవచ్చు. కనుక ఒక విషయం మీద జరగవలసిన చర్చను మరో విషయం మీదకి మళ్లించటం అనే వెనుక కొన్ని రాజకీయ విశ్వాసాలు, కొందరి ప్రయోజనం దాగి ఉంటది. గనక దయచేసి మన సమాజం చైతన్యవంతమైన సమాజం, ఆలోచించే సమాజం, శాస్త్ర దృక్పథంతో ఉండే సమాజం కనుక ఇలాంటి అంశాల మీద చర్చ చేయాలని కోరుకుంటున్నాను.